హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనూస్ వ్లాగ్స్ ఛానల్. నిన్నటి లేజీ డేని వదిలేసి మర్చిపోయి మొత్తానికి ఇవాళ చాలా యాక్టివ్గా స్టార్ట్ చేయబోతున్నా. మీరు కూడా చూసేయండి నా డేని ఈరోజు. మార్నింగ్ ఎర్లీగా లేచి బెడ్షీట్ ఫోల్డ్ చేసుకొని బెడ్ సర్దుకున్నా. బ్రష్ చేసుకొని వామ్ వాటర్ తెచ్చుకొని తాగిన. నిన్నైతే వామ్ వాటర్ కూడా తాగలే. చాలా లేట్గా లేసా నిన్న. ఏదో ఒక డే అలా అవుతుంది, పర్లేదులేండి, వదిలేయాలి దాన్ని. నెక్స్ట్ డే ఫుల్ యాక్టివ్గా స్టార్ట్ చేస్తే సరిపోతుంది. వామ్ వాటర్ తాగాక ఫ్రెష్ అయ్యి వచ్చి కెటిల్లో వాటర్ పెట్టుకున్న, హీట్ చేసుకొని పెడితే అవి చల్లగా అయితే స్టడీ హాల్ నుండి వచ్చాక తాగొచ్చులే అని. ఫ్రెష్ అయినాక టిఫిన్కి వెళ్ళా. ఇవాళ నాకు చాలా ఇష్టమైన టిఫిన్ రాగి దోశ. దోశ చేయడం అయితే మనకు రాదులే, కానీ తినడం అయితే చాలా బాగానే వచ్చు. అసలే మన ఫేవరెట్ టిఫిన్ దోశ. 2 దోశలు వేయించుకొని వచ్చి ఫుల్గా తినేసా. ఆ ఉగ్గాని ఇడ్లీ టిఫిన్స్ అప్పుడైతే స్టడీ హాల్కి వెళ్తే 11కే ఆకలి అవుతుండే. దోశ అప్పుడైతే ఆఫ్టర్నూన్ 1 వరకు కూడా ఆకలి కాదు, రావాలనిపించదు హాస్టల్కి. కానీ దోశ తింటే అయితే ఫుల్ మత్తుగా నిద్ర వచ్చినట్టే ఉంటుంది. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ దోశ వల్ల. అయినా సరే దోశనే ఇష్టం. టిఫిన్ తిన్నాక బాదం నానబెట్టుకున్నా కదా, అవి తీసుకొని తిన్నా. ఇక స్టడీ హాల్కి పోవాలని అన్ని రెడీ చేసుకొని బుక్స్ గిట్ల అన్ని చదువుకున్నా. ఏంటో కదా, ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్యాగ్ సర్దుకొని పోవాలో. కన్సిస్టెన్సీ మెయిన్. అది ఉంటే సక్సెస్ దాని ఉంటుంది, అదే వస్తుంది. నేనైతే అది బిలీవ్ చేస్తా. అందుకే డైలీ కొంచెమైనా చదవడానికి ట్రై చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే రోజు కన్సిస్టెన్సీగా ఉంటే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. బ్యాగ్ సర్దుకొని ఇంకా స్టడీ హాల్కి స్టార్ట్ అయినా. స్టడీ హాల్ కొంచెం దగ్గరలోనే ఉంటుందిలేండి, బై వాక్ వెళ్ళిపోవచ్చు. కి వెళ్ళేటప్పుడే దారిలో ప్రొమోగ్రనేట్స్ కనిపించాయి. ఎప్పుడు వాటి వైపు కూడా చూసేదాన్ని కాదు, ఎందుకంటే రేట్స్ అలా ఉండేది. వామ్మో, ఒక కాయ 60 రూపీస్ చెప్పేవారు అప్పుడైతే. లేకుంటే అప్పుడప్పుడు కేజీ 150 అలా ఉండేది. కానీ ఇవాళ కేజీ 80 రూపీస్ అని కనిపించింది. సరే, ఎలా ఉంటాయో చూద్దాంలే అని కొన్నా. ఒక కేజీ అయితే తీసుకున్నాం. ఒకసారి మార్నింగ్ టైంలో అయితే తక్కువ ఉంటాయంటే వెళ్ళాం. మా ఫ్రెండ్ నేను కలిసి కొన్నాం 300 పెట్టి. కంప్లీట్గా మోసపోయి వచ్చినాం. వచ్చి కట్ చేసి చూస్తే మొత్తం తెల్లగా ఉన్నాయి. అంటే అలా తెల్లగా ఉంటే తినొచ్చు అంటారా? అదే తెల్లగా ఉంటే మంచివా, రెడ్గా ఉంటే మంచివా అందులో ఉన్న గింజలు? ఏమో, దానిమ్మ తింటే బ్లడ్ వస్తుంది అంటారుగా, మరి అవే తెల్లగా ఉంటే ఎలా వస్తుందా అని నా డౌట్. మొత్తానికి స్టడీ హాల్కి వచ్చేసా. స్టడీ హాల్ ఫిల్ అయితే చూపిద్దామంటే అది అవ్వట్లేదు అస్సలు. మీకు చూపియట్లే నేను. స్టడీ హాల్కి వెళ్ళి ఇవాళ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన, సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్. ఏందో ఇవి చేసేటప్పుడు ఈజీగానే ఉంటాయి, కానీ ఎగ్జామ్లో ఈజీగా ఉండవు. అంటే చాలా టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మేబీ ఉండొచ్చు. చాలా మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఒక్కటే మోడల్తో ఆపేయద్దు. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఒక 1.5 అవర్ ప్రాక్టీస్ చేసి హిస్టరీ చదివిన. సింధు నాగరికత చాప్టర్ చదివిన. అప్పట్లో ఇల్లు, టెంపుల్స్, కట్టడాలు అనేవి భలే ఉండేవి. ఇప్పుడైతే అలానే ఉండవు. ఇల్లులో కర్రలతోని మట్టితోని కట్టినా చాలా అందంగా ఉండేవి. ఇప్పుడు అన్ని కొత్త కొత్తగా వచ్చేసినాయి. ఇప్పుడు ఇల్లు అయితే ఒకరు 10 లక్షలు పెట్టి కడితే ఇంకొకరు 20 లక్షలు పెట్టి కడతారు, ఫుల్ లగ్జరీగా. అప్పుడు అంత లగ్జరీగా లేకున్నా బాగుండేవి, చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అసలు అప్పట్లో అయితే ఇంటికి తాళాలు కూడా వేయకుండా పోయేవాళ్ళంట. దొంగలు అనే పదమే ఉండేది కాదంట. అప్పట్లో వాళ్ళ చుట్టాలకి ఏమైనా, వాళ్ళ ఊర్లో ఎవరికి ఏమైనా అందరూ సహాయంగా ఉండేవారు. ఇప్పుడు అలాంటి సంబంధాలే లేవు. ఇప్పుడు ఒకరితో ఒకరికి అసలు సంబంధం కూడా లేదు, ఎవరి జీవితాలు వాళ్ళే అన్నట్టుంటారు. హిస్టరీ చదివాక హాస్టల్కి వెళ్ళినా కానీ ఈరోజు ఎందుకో ఫుడ్ తినాలనిపించలే, అంత ఆకలి కాలేదు. మార్నింగ్ దోశ దోశ అని ఫుల్ ఎగ్జైట్మెంట్లో తిన్నగా, అందుకే కావచ్చు. అయితే ఒక పప్పాయ ఉంటే కట్ చేసుకొని తిన్నా. సగం తిన్నా. సగానికే ఫుల్ అయినట్టు, సరిపోయినట్టు అనిపించింది. ఇంకా చాలే అని పక్కకు పెట్టేసిన. అప్పుడే ఒక 2 దానిమ్మలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. బాక్స్లో వేసి పెట్టుకున్న, తర్వాత తిందాంలే అని. కానీ ఈసారి ఏం మోసపోలేమేమో, బాగానే ఉన్నాయి అన్ని. గింజలు కూడా రెడ్గా ఉన్నాయి. పాపాయ తిని కాసేపు పడుకున్నా. పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. ఒక 1 అవర్ అలా చేశా.
ఆఫ్టర్నూన్ అయితే ఆకలి కాలే కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఆకలి అయింది. ఇక ఏం చేస్తా, గిల్లి పెట్టుకున్న దానిమ్మలు ఉంటే అవి తిన్నా. కాసేపు అయినాక ఒక కీరా కట్ చేసుకొని తిన్నా. ఇవేంటో ఫుల్ పుల్లగా ఉన్నాయి. ఒక్కోసారి చేదుగా కూడా ఉంటది, కాయ మొత్తం చేదు ఉంటది. కీరా తినేసి ఇంకా కరెంట్ అఫైర్స్ రాసిన ఇవాళవి కొన్ని ఉంటే. అవును, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అడుగుతా. జాతీయ మైనారిటీల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ తెలిస్తే కమెంట్ లో చెప్పండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలి అంటే కూడా కమెంట్స్ లో చెప్పండి. కరెంట్ అఫైర్స్ రాశాక కాసేపు వాకింగ్ చేసిన. నిన్న స్కిప్ చేసినవన్నీ ఇవాళ చేసుకుంటూ పోతుంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అదే నిన్న నైట్ ఒకసారి ఆలోచించుకుంటే అసలు సాటిస్ఫాక్షనే లేకుండే. ఇవాళ మంచిగా అనిపించింది. వాకింగ్ చేశాక బయటికి వెళ్ళాం, మేము మా ఫ్రెండ్. పక్కనే ఒక మార్ట్ ఉంటే వెళ్ళాం. కాసేపు అన్నీ తిరిగి చూసి రేట్స్ చూసి అక్కడ పెట్టి వచ్చిన హాస్టల్కి. ఏం కొందామన్నా అందులో కొనేలాగే లేదు. అట్లనే ఊకనే ఎందుకు వెళ్ళామంటే ఊకనే వెళ్ళాం అలా. బయటికి వెళ్ళి వచ్చాక నాకు ఫుల్ డీహైడ్రేట్ అయినట్టు అనిపించింది. నాకెందుకో డీహైడ్రేషన్ అయితే కొంచెం హెడేక్ కూడా వస్తుంది. అసలు నేను రోజు ఎన్ని వాటర్ తాగుతున్నా, సరిపోని తాగుతున్నానా లేదా నాకే అర్థం కాలే. అందుకే ఈరోజు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎంత వాటర్ తాగుతున్నాను లేదా, నేను అనుకున్నవన్నీ తాగుతున్నానా లేదా అని ఒకసారి ఇవాళ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. అది మీతో కూడా షేర్ చేసుకుంటా. ఫస్ట్ మార్నింగ్ లేసాక ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతా. అది వామ్ వాటర్ తాగుతా. నా దగ్గర ఉన్న బాటిల్ కెపాసిటీ 1 లీటర్. మార్నింగ్ 7:30 AM ఒక 250 ml, 9 AM 250 ml, 11 AM ఒక 200 ml దాంట్లో తాగుతా. అంటే నేను స్టడీ హాల్కి వెళ్ళినా ఈ రూమ్లో చదువుకున్నా ఎప్పుడు చదువుకున్నా కూడా ఒక బాటిల్ని అయితే క్యారీ చేస్తా. ఎందుకంటే మధ్య మధ్యలో తాగొచ్చు. అదే వేరే దగ్గర ఉంటే మళ్ళీ వెళ్ళి తాగి వచ్చి అట్లని తాగకుండా ఉంటామని పక్కనే పెట్టుకుంటా. నేనైతే ఫుడ్ తినే మధ్యలో అయితే అస్సలు వాటర్ తాగను. కానీ తినే 30 మినిట్స్ ముందైనా, తిన్నాక ఒక 10 to 20 మినిట్స్ తర్వాత అయినా తాగుతా. అంతేకాని ఫుడ్ తినే మధ్యలో కొన్ని తాగుకుంటూ కొంచెం తినుకుంటూ అలా అయితే తినను. ఈవినింగ్ టైం వాకింగ్ చేశాక కూడా ఒక హాఫ్ లీటర్ అయినా తాగుతా ఖచ్చితంగా. అది కూడా వెంటనే కాదు, కాసేపు అయినాకనే లేండి. ఇప్పటి వరకు అంటే ఈవినింగ్ వరకు కూడా నేను 2 లీటర్సే కంప్లీట్ చేశా. నైట్ వరకు టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూద్దాం. అసలు అంత తక్కువ తాగినా అంటే నాకే నమ్మాలనిపియట్లే. ఏదో ఎప్పుడో ఒకసారి కొన్ని కొన్ని తాగుతూ ఉంటా కాబట్టి నాకు అంత కౌంట్ అనిపియలే. ఈరోజు పర్టికులర్గా కౌంట్ పెట్టుకొని తాగేసరికి నాకు తెలిసింది. నైట్ ఫైనల్ కౌంట్ చూద్దాం. నైట్ ఇంకా ఫైనల్ కౌంట్ చూద్దాం. మార్నింగ్ మొత్తం ఒక 500 ml తాగిన, ఆఫ్టర్నూన్ ఒక లీటర్ తాగిన, ఈవినింగ్ ఒక 500 ml తాగిన, నైట్ ఒక 500 ml, అంటే టోటల్గా 2.5 లీటర్స్ తాగిన. అంటే నేను రోజు తాగే వాటర్ 2.5 లీటర్స్ అయినా. యాక్చువల్గా అయితే మనం చాట్ జీపీటీని అడిగినా, గూగుల్లో చూసినా 2.5 లీటర్స్ ఎనఫ్ అనే ఉంటుంది. కానీ అది మన బాడీని బట్టి, మన టెంపరేచర్ని బట్టి కొన్ని కొన్నిసార్లు ఎక్కువ కూడా తాగాలి. ఎందుకంటే ఎండలో వెళ్ళినప్పుడు ఎక్కువ దాహం వేస్తుంది, ఎక్కువ తాగాల. అసలు నేను ఇన్ని రోజులు రోజు చాలా వాటరే తాగుతున్నా అనుకున్నా. కానీ యాక్చువల్గా ట్రాక్ చేసి చూస్తే 2.5 లీటర్సే తాగిన. ఈ రోజు నేను ఒకటి అబ్జర్వ్ చేసిన. ఈ రోజు మొత్తం నేను హెల్దీ ఫుడ్డే తిన్నా. అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా హెల్దీ ఫుడ్, ఫ్రూట్సే తిన్నట్టు అనిపించింది. బయట స్నాక్స్ కానీ, జంక్ ఫుడ్ కానీ, లేస్ కానీ అలాంటివి ఏమీ తినలే. అసలు నిన్న ఉన్న లేజీ డేకి ఇవాళ చాలా చేంజ్ చేసుకున్నా. ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది హెల్త్ కూడా. నేను పర్టికులర్గా ఛాలెంజ్ కూడా ఏం పెట్టుకోలే. అయినా డే ఎండ్లో చూస్తే అన్ని హెల్దీవే తిన్నా. చాలా బాగా అనిపించింది. హెల్దీ ఫుడ్ తినాలి అని అసలు కంప్లీట్గా ఫుడ్ స్కిప్ చేయకూడదు. మార్నింగ్ టిఫిన్కి అయితే రాగి దోశ తిన్నా. ఫ్రూట్స్ వచ్చేసి దానిమ్మ, పప్పాయ, కీరా ఇవి తిన్నా. ఇవి చాలా మంచి మంచి ఫ్రూట్సే తిన్నా. మళ్ళీ నైట్ డిన్నర్లోకి పప్పు, ఎగ్ తిన్నా. పప్పు కూడా చాలా మంచిది, కొంతమందికి అసలు నచ్చదు. పప్పులో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. పప్పు సాధారణంగా లో సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్. నార్మల్గా కొన్ని ఇళ్ళలో డైలీ అయితే ఉంటుంది పప్పు. అంటే పక్కన వేరే ఒక కర్రీ ఉన్నా సరే పప్పు అయితే పక్కా ఉంటుంది. అలా ఉంటేనే వాళ్ళకు ఫుల్ మీల్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ మనం ఏదో ఒక్కరోజు తినడానికి చాలా కష్టపడతాం దాన్ని. కొన్ని మనం తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నా మనం తినం.
ఏదో ఒక రీజన్‌తో నచ్చలేదు, బాలేదు అని ఇలా చెప్తాం. ఇవాళ నేను తిన్న పపాయ అయితే చాలా మంచి ఫ్రూట్. ఇది తియ్యగా ఉండడమే కాదు మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్. పపాయాని కొనేటప్పుడు కూడా రంగు, సాఫ్ట్‌నెస్, స్మెల్ చూసి కూడా కొంటారంట. అంటే అది లోపల ఎలా ఉందో చెప్పొచ్చంట. నేనైతే అలా ఎప్పుడు ట్రై చేయలే. నాకంత లేదులెండి. నార్మల్‌గానే బయట నుండి ఏం డ్యామేజ్ లేనివి తీసుకుంటా. మరి స్మెల్ చూసి పసిగట్టేంత మనకైతే అసలు లేదు. పపాయ కట్ చేస్తే గింజలు లేవు. నార్మల్‌గా పపాయ లోపలైతే నల్లగా గింజలుంటాయి కదా! నేను కట్ చేసిన దాంట్లో అయితే గింజలేం లేవు. కొన్నింటిలో ఉంటాయి, కొన్నింటిలో ఉండవేమో అనుకున్నా ఇంకా. పపాయ టేస్ట్ అయితే చాలా బావుంది. స్వీట్‌గా ఉంది. నాకొక మీడియం సైజ్ పపాయ రూ. 40 పడింది. ప్రైస్ రీజనబుల్ అంటారా? నాకైతే చాలా ఎక్కువ అనిపిచ్చింది. నార్మల్‌గా ఈవినింగ్ చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తినాలనిపిస్తుంది. నార్మల్‌గా ఈవినింగ్ టైమ్‌లో చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తినాలనిపిస్తుంది. కానీ అవి అంత హెల్తీ కావు. బిస్కెట్స్ అయితే అస్సలే కావు. మనం హెల్తీ అనుకుంటాం కానీ అస్సలే కావు. అలా తినాలనిపిస్తే ఫ్రూట్స్ తింటే చాలా బెటర్. పపాయ హెల్తీ అని చెప్పి చాలా ఎక్కువ కూడా తినకూడదు. హెల్తీయే కానీ లిమిట్‌గా తినాలి. అది ఏ ఫుడ్ అయినా లిమిట్‌గానే తినాలనుకోండి. చాక్లెట్స్, స్వీట్స్ అయితే అసలే తినొద్దు ఇప్పుడున్న రోగాలకి. అవును, స్వీట్ అంటే మీకు ఏం గుర్తొస్తాయి? నాకైతే పెద్ద పెద్ద బేకరీలల్ల అలాంటి స్వీట్స్ ఏం కాదు గానీ, నాకు పండగలకి చేసే బెల్లమన్నం అంటే చాలా ఇష్టం. ఫుల్లుగా తింటా. పండగలకే కాకుండా నేను మధ్య మధ్యలో చేసుకొని గూడా తింటా. అవును, ఇప్పుడు ఈ టైంలో అంటే ఆగస్ట్‌లో బోనాల పండగ వస్తది గదా! దానికి కూడా చేస్తాం బెల్లమన్నం. మీ సైడ్ అయిపోయినాయా బోనాల పండగ? ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో అయితే బోనాల పండగ చాలా బాగా జరుపుకుంటారు. అసలు బోనాల పండగ ఎందుకు చేసుకుంటాం? ఎప్పుడు చేసుకుంటాం? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బోనాలు తెలంగాణలో రెండో అతిపెద్ద పండుగ. యాక్చువల్‌గా హైదరాబాద్‌లో బోనాలంటేనే ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటది. ఆ డప్పుల మోత, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, తలపై బోనం మోసే మహిళలు, పోతురాజు నృత్యాలు ఇవన్నీ చూస్తుంటే పండగ వాతావరణం ఎలా ఉంటదో తెలుస్తుంది. హైదరాబాద్ బోనాలంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు. మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నిటిని గుర్తు చేస్తది. ఇదొక పెద్ద పండుగ. అసలు బోనం అంటే ఏంటిది? అందులో ఏముంటదనుకుంటున్నారు మీరు? బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు ఈ నైవేద్యాన్ని ఒక కుండలో పెట్టి తీసుకొని వెళ్తారు దేవుడి దగ్గరికి. తీసుకెళ్లడం వెనుక అమ్మవారిపై భక్తి, కృతజ్ఞత, కుటుంబం బాగుండాలనే కోరిక ఉంటుంది. బోనాలు హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో వివిధ అమ్మవారి ఆలయాల్లో జరుగుతాయి. అవే గోల్కొండ బోనాలని, ఉజ్జయిని మహంకాళి ఆలయం సికింద్రాబాద్ అని, లాల్ దర్వాజా సింహవాహిని అని, పాత బస్తీ ప్రాంతంలో అమ్మవారి ఆలయాలని ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి. నార్మల్‌గా బోనాలు ప్రారంభమైతే గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్ అయితాయి. అంటే బోనంలో ఏముంటదంటే అన్నం, పాలు, బెల్లం పెడతారు. ఆ కుండను కూడా పసుపు, కుంకుమ, వేపాకులు, పూలతో అలంకరిస్తారు. మా ఊళ్ళో జరిగినప్పుడు ఈసారి మేమెట్లా జరుపుకుంటామో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్కటి వీడియో ద్వారా చూపించుకుంటూ చెప్తా. మీరెప్పుడైనా హైదరాబాద్ బోనాలు లైవ్‌గా చూసారా? నేనైతే ఇప్పటివరకు చూడలేదు. ఈ పండుగకు ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 19వ శతాబ్దంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో వ్యాధులు వ్యాపించిన సమయంలో అమ్మవారిని ప్రార్థించి పూజలు చేశారంట. అలా కాలక్రమంలో అది పెద్ద పండగగా మారింది. అందుకే బోనాలను ఎప్పుడూ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవాల్టి వీడియోలో చాలా విషయాలే మాట్లాడుకున్నాం. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్ బేస్డ్ వీడియోస్ కావాలో అంటే స్టడీ, కుకింగ్, టెంపుల్స్, ఫ్యాక్ట్స్ అలా ఏం కావాలో చెప్పండి. అంటే డైలీ రొటీన్‌తో కలిపి పోస్ట్ చేస్తా. బాయ్ అందరికీ.